ఈరోజు కంట్రీ రుచుల్లో స్పెషల్ సైడ్ డిష్ నువ్వు మిరపకాయలు ఎలా చేయాలో మీతో షేర్ చేస్తాను. ఈ నువ్వు మిరపకాయలు చేసుకోవడానికి బజ్జీ మిరపకాయలు తీసుకోవాలి. అవైతే కారం ఉండవు కదా. బజ్జీ పచ్చిమిరపకాయలు తీసుకొని దాంట్లో లోపల గింజలు తీసేయాలి. నువ్వు మిరపకాయలు తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బజ్జీ పచ్చిమిరపకాయలు 1 కేజీ తీసుకోవాలి. 1 కేజీ బజ్జీ పచ్చిమిరపకాయలకి 1/2 కేజీ నువ్వులు తీసుకోవాలి. మెంతులు ఒక 10 గ్రాములు తీసుకోవాలి. ఉప్పు 1.5 టేబుల్ స్పూన్స్. ఈ మెంతులు పచ్చి మెంతులే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇది రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మెంతులు ఇవి వేయించొద్దు, పచ్చివేను జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెంతిపిండి మెత్తగా మెంతులు గ్రైండ్ చేసుకొని మెంతిపిండి రెడీ చేసుకోవాలి. మిరపకాయల్లో స్టఫ్ చేసుకోవటానికి ఒక బౌల్లోకి మనం 1/2 కిలో నువ్వులు తీసుకున్నాం కదా, ఆ నువ్వులు యాడ్ చేసుకుందాము. ఆ నువ్వులతో పాటు మెంతి పొడి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, మెంతి పొడి కూడా దాంట్లో వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకొని 3 బాగా మిక్స్ చేసుకోవాలి. నువ్వులు, మెంతి పొడి, ఉప్పు ఈ 3 మిక్స్ చేసుకొని మనం బజ్జీ మిరపకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఈ నువ్వులు వేయించుకోవాల్సిన అవసరం లేదు. మెంతులు కూడా వేయించుకోవాల్సిన లేదు. రా మెంతులే మెంతి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మెంతి పొడి, నువ్వులు, ఉప్పు 3 కలిపి బాగా మిక్స్ చేసుకొని బజ్జీ మిరపకాయల్లో స్టఫ్ చేసుకుందాము. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మా వీడియోలు ఫస్ట్ మీరే చూడొచ్చు. మిరపకాయ అట్లా స్ట్రైట్గా స్లిట్ చేసుకొని లోపల గింజలన్నీ తీసేయాలి. బజ్జీ మిరపకాయలు తక్కువే ఉంటాయి కదా సీడ్స్, అవి ఉన్నవి తీసేయాలి. తీసేసి ఆ గ్యాప్లో మనం నువ్వులు, మెంతిపిండి, ఉప్పు వేసిన మిక్చర్ యాడ్ పెట్టుకోవాలి. ఇదే విధంగా కాయలన్నీ మజ్జిగకి స్లిట్ చేసుకొని లోపల గింజలన్నీ తీసి రెడీగా పెట్టుకోవాలి. ఇట్లా మిరపకాయలో సీడ్స్ అన్నీ తీసేయాలి. అవన్నీ తీసి అన్ని మిరపకాయల్లో గింజలు అవన్నీ తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇట్లా గింజలన్నీ తీసేయాలి. ఈ గింజలు ఉంటే నువ్వు మిరపకాయల్లో బాగుండదు, అందుకని గింజలు తీసేసేయాలి. నువ్వులు, మెంతి పొడి, ఉప్పు కలిపిన మిక్చర్ దీంట్లో పెట్టుకొని స్టఫ్ చేసుకోవాలి. మిరపకాయలు పెట్టుకొని ఇలా స్టఫ్ చేసిన మిరపకాయలు ఒక రోజంతా నీడనే ఆరనివ్వాలి. ఈరోజు పెడుతున్నాం కదా, ఈ రోజంతా ఇట్లా నీడనే డ్రై అయిపోయిన తర్వాత రేపు ఎండలో పెట్టుకోవాలి. టెంపరేచర్ని బట్టి ఒక 2-3 రోజుల పైనే పడుతుంది ఇవన్నీ ఎండటానికి. ఇట్లా స్టఫ్ చేసిన రోజు నీడనే ఆరనివ్వాలి. నెక్స్ట్ డే ఎండలో పెట్టుకోవాలి బయట. ఇట్లా అన్ని మిరపకాయలు స్టఫ్ చేసుకొని ఆ మిక్చర్ అంతా దీంట్లో వేసుకున్నాక కొంచెం మిరపకాయని దగ్గరికి ప్రెస్ చేసుకుంటే స్టఫింగ్ అంతా లోపల ఉంటుంది పడిపోకుండా.
ఇదే విధంగా అన్ని మిరపకాయల్లో కూడా స్టఫ్ చేసుకొని ఈవినింగ్ వరకు ఈరోజంతా నీడనే ఎండనివ్వాలి. మెంతి పొడి, ఉప్పు, కొంచెం మిరపకాయలు ఉన్న మాయిశ్చర్, ఈ 3 కలిసి ఆ స్టఫింగ్ కొంచెం గట్టిగా హార్డ్గా అవుతుంది. అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఎండలో పెట్టుకోవాలి. అట్లా 2-3 రోజులు ఎండను బట్టి టెంపరేచర్ ఎక్కువ ఉంటే 2-3 రోజుల్లోనే ఎండిపోతాయి. తక్కువ ఉంటే ఇంకొక రోజు ఎక్కువ పెట్టుకోవాలి. బాగా ఎండేంత వరకు ఉంచి స్టోర్ చేసుకోవచ్చు. ఇలా అన్ని పచ్చిమిరపకాయల్లో నువ్వులు, మెంతి పొడి, ఉప్పు కలిపిన మిక్చర్ స్టఫ్ చేసి పెట్టుకోవాలి. ఇది ఈరోజంతా నీడనే ఇట్లాగే డ్రై అవనిద్దాము. రేపు ఎండలో పెట్టుకోవాలి. నువ్వులు స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ బజ్జీ మిరపకాయల్లో, ఇవి 4-5 రోజులు బాగా ఎండలో ఎండిన తర్వాత ఈ రకంగా ఉంటాయి. వీటిని ఇప్పుడు నూనెలో వేయించుకుందాము. పాన్ వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత ఈ నువ్వు మిరపకాయలు వేసి వేయించుకుందాము. ఈ నువ్వు మిరపకాయలు వేసి మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుందాం వీటిని. ఈ నువ్వు మిరపకాయలు ముద్దపప్పులోకి, సాంబారు, రసం వీటిలో సైడ్ డిష్గా బాగుంటాయి. మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.